హాయ్! వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 24. విక్రమ్ కోసం రెడీ అయి కూర్చున్న అక్షరకి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసింది. అటువైపు ఉన్న వ్యక్తి చెప్పింది విని షాక్తో బిగుసుకుపోయింది. అక్షరక్క, హలో అక్షరక్క అంటూ అవతలి వైపు నుంచి ఓ అమ్మాయి వాయిస్ అదే పనిగా వినిపిస్తుంటే ఈ లోకంలోకి వచ్చిన అక్షర, హా, అసలేం జరిగించిని? లీలా ఆంటీని అరెస్ట్ చేయడమేంటి అని కంగారుగా అడిగింది. ఏమో తెలీదక్క, పోలీసులు వచ్చి ఆంటీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అని ఏడుస్తూ చెప్పింది ఆ పాప. సరే సరే, నేను వెంటనే వస్తున్నా, నువ్వు టెన్షన్ పడకు అంటూనే కాల్ కట్ చేసి విక్రమ్కి కాల్ చేస్తూ బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసుకొని ఆశ్రమం దగ్గరికి బయలుదేరింది అక్షర. మీటింగ్లో ఉన్న విక్రమ్ అక్షర కాల్ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో మళ్ళీ మళ్ళీ అతనికి కాల్ చేస్తూనే అరగంటలో వెళ్లాల్సిన ఆశ్రమానికి పావుగంటలో వెళ్ళిపోయింది అక్షర. ఆమె అక్కడ కారు దిగేసరికి అప్పటికే లీలావతిని పోలీసులు తీసుకెళ్లిపోయారు. మిగతా అక్కడున్న పిల్లలందరినీ కొంతమంది పోలీసులు, ఆఫీసర్స్ కలిసి వ్యాన్ ఎక్కిస్తున్నారు. వెంటనే అక్షర వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం జరుగుతుంది ఇక్కడ? పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కోపంగా అడిగింది. అది అడగడానికి మీరెవరు అని అడిగాడు అక్కడే ఉన్న రంగనాథ్. నేను ఈ ఆశ్రమంలోనే పెరిగాను, ఇప్పటికీ ఈ ఆశ్రమం గురించి కేర్ తీసుకుంటున్నాను అని చెప్పింది అక్షర. ఓ, అయితే వినండి, ఈ ఆశ్రమం ఇక్కడ నడపడానికి ఎలాంటి లైసెన్స్ లేదు. అండ్ ఈ ఆశ్రమంలో పిల్లలతో లీలావతి అనే ఆవిడ బిజినెస్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు రంగనాథ్. ఆ మాట వినడంతోనే అక్షర కళ్ళు కోపంతో ఎరుపెక్కగా, వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ ఆఫీసర్? ఆవిడ గురించి అలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం అని అడిగింది. హలో మేడం, మాపై వాయిస్ రేస్ చేయకండి. అయినా మీరెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారు? నిజానికి ఆమె మిమ్మల్ని కూడా మిస్టర్ వరుణ్ దగ్గర తాకట్టు పెట్టి ఇన్ని రోజులు ఆశ్రమం నడిపించారట కదా అని వెట్టకారంగా అడిగాడు రంగనాథ్. ఆ మాటతో కోపం తట్టుకోలేకపోయిన అక్షర రంగనాథ్ చెంపపై లాగిపెట్టి కొట్టింది. ఆ దెబ్బతో రంగనాథ్ కోపంగా, యూ, నన్నే కొడతావా? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకున్నావు, ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అన్నాడు. అప్పటికే ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి అక్షరకి అటు ఇటు నించున్నారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తప్పుగా మాట్లాడితే కేసు పెట్టే రైట్ మాకు కూడా ఉంటుంది కదా ఆఫీసర్ అని కోపంగా అంది అక్షర. ఓ అవునా, కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరు తప్పుగా మాట్లాడలేదు కదా మేడం అని చుట్టూ ఉన్న ఆఫీసర్స్ వైపు చూసి, మీలో ఎవరైనా విన్నారా? ఇక్కడ ఆమెను ఎవరైనా తప్పుగా మాట్లాడారా అని అడిగాడు రంగనాథ్. నో సార్, మేమేం వినలేదు అని అక్కడున్న అందరూ ఒకేసారిగా కోరస్గా అన్నారు. దాంతో అక్షర వైపు చూసి వెటకారంగా నవ్వాడు రంగనాథ్. వెంటనే మొబైల్ తీసి విక్రమ్కి కాల్ చేయబోయింది అక్షర. టక్కున ఆమె చేతిలోని ఫోన్ లాక్కున్న రంగనాథ్, నవ్ యు ఆర్ ఇన్ మై కస్టడీ, ఎవరికి కాల్ చేయడానికి వీల్లేదు అని అన్నాడు. దాంతో కొంచెం టెన్షన్ పడిన అక్షర, ఓ గాడ్, ఆవేశంలో అతన్ని కొట్టాను కానీ ఇప్పుడు నేను అరెస్ట్ అయితే తేజ్ ఫ్యామిలీ పరువు పోతుంది. కోపంలో ఒక క్షణం నేను ఆ విషయాన్ని మర్చిపోయాను అని తనలో తానే అనుకుంది. ఇంతలో రంగనాథ్ ఆమెను పైనుండి కింది వరకు చూసి వెకిలిగా నవ్వుతూ, ఇంతకీ నీ బిజినెస్ ఎలా నడుస్తుంది? నెలకొక్కరితో కనిపిస్తున్నావు, మొన్నటి వరకు వరుణ్, ఇప్పుడు అంతకన్నా డబ్బున విక్రమ్ను పట్టావంట కదా, అందుకేనా ఏకంగా ఫారెన్ కార్లో తిరుగుతున్నావు అని చులకనగా అన్నాడు. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, యూ విల్ డెఫినెట్లీ పే ఫర్ యువర్ వర్డ్స్ అని అంది అక్షర. హహ, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాలే కానీ ముందు స్టేషన్కి నడు అంటూ పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ వైపు చూశాడు రంగనాథ్. వాళ్ళు వెంటనే అక్షరను కారెక్కించారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే తేజ్ ఫ్యామిలీ పరువు పోయినట్లే, ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్తో ఆలోచనలో పడింది అక్షర. మరోవైపు ఉదయాన్నే లేచిన ధీరజ్ ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి తన తల్లి జీవిత అతనికి ఇష్టమైన ఉప్మా పెసరట్టు చేసి పెట్టింది. అది చూసిన ధీరజ్ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. వావ్ మమ్మీ, థ్యాంక్ యూ, పెసరట్టు ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం, మర్చిపోకుండా భలే చేశావమ్మా అని చిన్న పిల్లాడిలా సంతోషపడిపోతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ధీరజ్. ఆ మాటకే జీవిత ఆనందంతో పొంగిపోయి అతని ప్లేట్లో పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వడ్డించింది. ఆ ఫుడ్ చూస్తూ ఉండగానే నోట్లో నీరూరుతుంటే వెంటనే ఒక పీస్ తుంచి చట్నీలో డిప్ చేసి నోట్లో పెట్టుకోబోయాడు ధీరజ్. ఇంతలో సడన్గా అక్కడికి వచ్చిన మురళి కంగారుగా సార్ అని పిలిచాడు. దాంతో వెంటనే కళ్ళెత్తి మురళి వైపు చూశాడు ధీరజ్. మురళి
తల అడ్డంగా ఊపడంతో అతనికేదో అర్థమైనట్లు అనిపించింది. దాంతో వెంటనే చేతిలో ఉన్న పీస్ను అలాగే ప్లేట్లో వదిలేసి వెంటనే కోపంగా, మురళి, ఏంటి ఎంత లేటుగా గుర్తు చేస్తున్నావు? ఇప్పుడు మనకి గవర్నమెంట్ కోఆర్డినేటర్స్తో మీటింగ్ ఉంది కదా, మర్చిపోయాను అసలు అంటూ వెంటనే టిఫిన్ ముందు నుండి లేచాడు ధీరజ్. అది చూసిన జీవిత, అరే ధీరజ్, అలా ఫుడ్ మీద నుంచి లేవకూడదు, అయినా ఎంతసేపు తింటావు? 5 మినిట్స్ తినేసి వెళ్ళొచ్చు కదా అని అడిగింది. లేదు మమ్మీ, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని ల్యాప్టాప్ బ్యాగ్తో సహా బయటికి వెళ్తుండగా, ఒక్క నిమిషం నానా అని కంగారుగా ఆ ఫుడ్నంతా ఒక బాస్కెట్లో పెట్టి ధీరజ్కు ఇచ్చింది జీవిత. అది తీసుకొని ప్రేమగా తల్లివైపు చూసి, బాయ్ మమ్మీ, బాయ్ డాడ్ అంటూ కారెక్కాడు. డ్రైవర్ పక్కన మురళి కూడా కూర్చోవడంతో కార్ నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోయింది. కార్ ఆ ఇంటి గేట్ దాటగానే, ఐఎమ్ సారీ సార్ అన్నాడు మురళి. సారీ ఎందుకు మురళి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశావు అని చిన్న స్మైల్ ఇచ్చాడు ధీరజ్. కానీ సార్, ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తారు అని సానుభూతిగా అడిగాడు మురళి. ఏమో తెలీదు, చూద్దాం అన్నాడు ధీరజ్. దాంతో తన ఇంటి దగ్గర స్వయంగా తయారు చేసి తీసుకొచ్చిన రాగి జావను ఒక గ్లాసులో పోసి ధీరజ్కిచ్చాడు మురళి. అది తీసుకున్న ధీరజ్ పక్కనే బాస్కెట్లో ఉన్న తన తల్లి చేసిన పెసరట్టు వైపు చూసుకొని చిన్నగా నవ్వుకొని, మురళి, అదేదో కోటా శ్రీనివాసరావు గారి మూవీ ఉంటుంది, ఏంటది అని అడిగాడు. ఆయనవి చాలా మూవీస్ ఉన్నాయి కదా సార్, ఏ మూవీ గురించి అడుగుతున్నారు అని వెనక్కి తిరిగి అడిగాడు మురళి. అదే, ఎదురుగా కోడిని వేలాడదీసి వైట్ రైస్ తింటూ ఉంటాడు కదా అన్నాడు ధీరజ్. ఓ, అది అహనా పెళ్ళంట మూవీ సార్ అని చెప్పాడు మురళి. హా, ఎస్, అదే మూవీ. ఇప్పుడు నా పొజిషన్ కూడా కోట శ్రీనివాసరావు గారి లాగానే ఉంది. మమ్మీ చేసిన పెసరట్టు చూస్తూ నువ్వు చేసిన రాగిజావ తాగుతున్నాను అని చిన్న స్మైల్ ఇచ్చాడు ధీరజ్. అతని సరదా కన్నా కూడా ఆ మాట మురళికి బాధగానే వినిపించింది. దాంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ, సార్, నందు మేడం ఆల్రెడీ ఆఫీస్ దగ్గరికి వచ్చేశారు అని చెప్పాడు మురళి. అప్పుడేనా? అసలు ఈ అమ్మాయి ఏమాత్రం రెస్ట్ తీసుకోదా అని విసుగ్గా అన్నాడు ధీరజ్. మేడం ఫేస్ చూస్తుంటే ఏదో కోపంగా ఉన్నట్లున్నారు సార్ అంటూ మొబైల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ధీరజ్కి చూపించాడు మురళి. ఇట్స్ ఓకే, ఈరోజు మన ప్లాన్స్ ఏంటి అని అడిగాడు ధీరజ్. దాంతో ఆ రోజు షెడ్యూల్ మొత్తం చెప్పాడు మురళి. అది వింటూ రాగిజావా కంప్లీట్ చేశాడు ధీరజ్. మరోవైపు అసలే కోపంగా ఉన్న నందిని ఆ రోజు ముందుగానే ఆఫీస్ దగ్గరకు వచ్చి ధీరజ్ కోసం వెయిట్ చేస్తుంది. అతని కార్ లోపలికి ఇలా ఎంటర్ అయ్యిందో లేదో వెంటనే వెళ్ళి అతని కార్ డోర్ పక్కనే నుంచుంది నందిని. దాంతో అటువైపు డోర్ నుండి కిందకు దిగకుండా మరో పక్కకు జరిగి కిందకు దిగాడు ధీరజ్. దాంతో అటువైపుకు వెళ్ళి అతని దగ్గరగా వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది నందిని. కానీ ఇంతలోనే కాలు స్లిప్ అయ్యి కింద పడబోయింది. దాంతో టక్కున ఆమెను పట్టుకున్నాడు ధీరజ్. దాంతో కళ్ళెత్తి అతని వైపు సూటిగా చూసింది నందిని. ఆ చూపులకు తడబడుతూ ఆమెను సరిగ్గా నిలబెట్టి, మైండ్ ఉందా? ఏం చేస్తున్నావో ఎటు నడుస్తున్నావో చూసుకోవద్దా అని కోపంగా అడిగాడు. నాకు మైండ్ ఉంది కాబట్టే నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను అని సూటిగా చూస్తూ చెప్పింది నందిని. నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నాకు బోర్ కొట్టేశావు, అందుకే దూరం పెడుతున్నాను అని డైరెక్ట్గా చెప్పాడు ధీరజ్. ఆ మాట మనసుని ఛిద్రం చేస్తుంటే, ఈ మాట నువ్వు చాలాసార్లు చెప్పేశావు ధీరు, కానీ నేను నమ్మను. నేను నీతో మాట్లాడాలి, నువ్వు కూడా నాతో మాట్లాడాల్సిందే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరించింది నందిని. అదే సమయంలో షిఫ్ట్ దిగేవాళ్ళు మళ్ళీ షిఫ్ట్కి వచ్చేవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. నందిని పెద్ద పెద్దగా అరుస్తుంటే అందరూ ఒక క్షణం ఆగి అక్కడే నుంచొని చూస్తున్నారు. దాంతో కోపం తెచ్చుకున్న ధీరజ్, కాల్ మీ ధీరజ్, ఓకే, అండ్ నీకు నచ్చింది చేసుకో అని చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ వైపు ఒకసారి సీరియస్గా చూశాడు. దాంతో అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ధీరజ్, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే ఇదిగో ఇక్కడే రోడ్డు మీద వెహికల్స్ వస్తున్నాయి కదా, డైరెక్ట్గా వెళ్ళి ఆ వెహికల్స్కి ఎదురుగా నుంచుంటాను, రెప్ప మూసి తెరిచేలోపే చచ్చిపోతాను అని చెప్పింది. దాంతో ఒక క్షణం ఆగి వెంటనే వెనక్కి తిరిగి ఆమె దగ్గరికి వచ్చిన ధీరజ్ నందిని గొంతు పట్టుకొని, చావాలని అంత తమాషాగా ఉందా? ఈరోజు చచ్చిపోతే నెక్స్ట్ మంత్ ఈ డేట్కి నువ్వు ఎవరికి గుర్తుండను కూడా గుర్తుండవు. అయినా ఎందుకు ఇంత చెప్పినా వినకుండా నా వెంట పడుతున్నావు? నాకు నీ మీద ఇంట్రెస్ట్ తగ్గింది అంటే నీకు అర్థం కావడం లేదా? ఇంకా నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? అసలు నాలాంటోడు ఇంకా నీకెవడు దొరకడం లేదా? అందుకే నువ్వు నా వెంట పడుతున్నావా అని అగ్లీగా మాట్లాడాడు. కానీ అతని మాటలు పూర్తవ్వకముందే
తన గొంతుపై ఉన్న అతని చేతిని విసిరికొట్టి అతని చెంపపై లాగిపెట్టి కొట్టింది నందిని. ఆ దెబ్బకు అసలే ఫెయిర్గా ఉన్న ధీరజ్ ముఖంపై ఆమె చేతి వేళ్లు 5 ముద్రలు పడిపోయాయి. అది చూసిన మురళి మేడం అని కోపంగా దగ్గరకు వెళ్ళాడు. దాంతో నందిని అతని వైపు గుడ్లురిమి చూస్తూ ఏంటి మేడం, ఇప్పుడొస్తుందా కోపం? మీసారి నన్ను పట్టుకొని విసిరికొట్టినప్పుడు రాలేదా? నన్ను ఇన్ని రోజుల నుంచి అవాయిడ్ చేస్తుంటే రాలేదా? ఇప్పుడెందుకు నా మీద అరుస్తున్నావు అంటూ మురళి మీదకి వెళ్ళింది నందిని. దాంతో మురళి 2 అడుగులు వెనక్కి వేసి ధీరజ్ వైపు చూశాడు. ధీరజ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో అతని వెనకే వెళ్ళింది నందిని. అప్పటికే అక్కడ జరిగిందంతా చూస్తున్న సెక్యూరిటీ ధీరజ్ లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేశాడు. వెంటనే అక్కడున్న పూల కుండీని లేపి అతని నెత్తివైపు చూపిస్తూ ఇప్పుడు నువ్వు డోర్ తీస్తావా, దీంతో నీ తల పగలగొట్టమంటావా అని అడిగింది నందిని. దాంతో భయం భయంగా మురళి వైపు చూశాడు సెక్యూరిటీ. డోర్ తీయమని అతనికి సైగ చేశాడు మురళి. దాంతో సెక్యూరిటీ వెంటనే డోర్ తీయగానే చేతిలో అప్పటికే మొయ్యలేక మోస్తున్న ఆ పూల కొండిని విసిరికొట్టిన నందిని స్పీడ్గా ధీరజ్ వెనకే లోపలికి వెళ్ళింది. అప్పటికే తన క్యాబిన్లోకి వెళ్ళిన ధీరజ్ ఆటోమేటిక్ డోర్ లాక్ వేసేశాడు. వెనకే వెళ్ళిన నందిని ప్లీజ్ ధీరజ్ డోర్ ఓపెన్ చెయ్యి అని అడిగింది. కానీ ధీరజ్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. దాంతో ఆ గ్లాస్ డోర్ మీద గట్టిగా కొడుతూ డోర్ ఓపెన్ చేయి ధీరజ్, నేను నీతో మాట్లాడాలి అని గట్టిగా అరిచింది నందిని. అదంతా వినిపిస్తున్నా తెలుస్తున్నా కూడా ధీరజ్ మౌనంగా కూర్చున్నాడే కానీ ఏమాత్రం కదలలేదు. ఇక నందిని తన ఓపిక ఉన్నంత వరకు ఆ గ్లాస్ డోర్ మీద కొడుతూనే ఉంది. ఎంత కొట్టినా ఆ గ్లాస్ డోర్ బ్రేక్ అయ్యేది కాను కనుక ఆమె చేతికున్న గాజులు పగిలి చేతులకు రక్తం వస్తోంది. ఆ రక్తం డోర్ మీద కనిపిస్తుంటే ఇక తట్టుకోలేకపోయిన ధీరజ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి నీకేమైనా పిచ్చా నందు, నువ్వు నాకు వద్దు అని చెప్తుంటే ఎందుకు ఇలా పిచ్చిదనలా నా వెంట పడుతున్నావు అని అడిగాడు. అతను అలా అంటుంటే కళ్ళ నిండుగా నీళ్లతో అవును నేను పిచ్చిదాన్ని, నాకున్నది ఒకే ఒక్క పిచ్చి, అది నువ్వేరా అని ధీరజ్ షర్ట్ పట్టుకొని దగ్గరకు లాగి అతని పెదవులు అందుకుంది నందిని. అంతే, ఒక్క క్షణం షాక్లో ఉండిపోయాడు ధీరజ్. అప్పుడే ఆ ఇద్దరు ఎక్కడ గొడవ పడుతున్నారోనని హడావుడిగా అక్కడికి వచ్చిన మురళి ఆ సీన్ చూసి వెంటనే వెనక్కి తిరిగి అటువైపు ఎవరూ రాకుండా సెక్యూరిటీ డ్యూటీ చేయడం మొదలుపెట్టాడు. ధీరజ్కి అలా ముద్దు పెడుతూనే లోపలికి నెట్టిన నందిని వెంటనే కాలితో ఆ డోర్ క్లోజ్ చేసింది. దాంతో ఈ లోకంలోకి వచ్చిన ధీరజ్ ఆమెను వెనక్కి నెట్టేశాడు. నందిని కింద పడబోయేది కాస్త వాల్ పట్టుకొని నుంచొని ధీరజ్ వైపు చూడగా పెదవులు తుడుచుకున్న ధీరజ్ వెళ్ళి తన సీట్లో మౌనంగా కూర్చున్నాడు. అతని ఫీలింగ్స్ ఏంటో గమనించడానికి చాలా ట్రై చేసింది నందిని. అయినా అతను సైలెంట్గా ఉండడంతో ధైర్యం వచ్చిన నందిని వెళ్ళి అతని భుజంపై చెయ్యి వేసి ఒళ్ళో కూర్చుంది. దాంతో ధీరజ్ అప్రయత్నంగా ఆమె చుట్టూ చెయ్యి వేసి ఆమె వీపుకి తల ఆనించాడు. అతను నెట్టేస్తాడని అనుకుంటే అలా హగ్ చేసుకోవడంతో నందిని మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత అంత దగ్గరగా ఉన్న అతని స్పర్శ ఆమెలో ప్రశాంతతను తీసుకొస్తుంటే మెల్లగా రిలాక్స్ అవుతోంది. ఇంతలో ధీరజ్ ముఖం ఆనించిన చోట తడిగా అనిపించేసరికి వెంటనే లేచి ధీరజ్ వైపు చూసింది నందిని. ధీరజ్ కళ్ళలో ఏదో బాధ. ఆ బాధతో వచ్చిన సన్నని కన్నీరు కనిపించింది. అది చూసి షాక్ అయిన నందిని ధీరు ఏమైంది అని 2 చేతులతో అతని చెంపలు పట్టుకొని అడిగింది. దాంతో ఆమె చేతుల్ని పక్కకు నెట్టేసిన ధీరజ్ సీట్లో వెనక్కి వాలి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకంత బాధపడుతున్నావు? నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు, ఏదైనా సరే ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం, అంతేకాని నువ్వు ఇలా బాధపడుకురా ప్లీజ్ అంటూ అతన్ని బ్రతిమాలింది నందిని. ఒక్కసారిగా కళ్ళు తెరిచిన ధీరజ్ నందు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవా అని చాలా కూల్గా అన్నాడు. లేదు నేను వెళ్ళను, ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అని మొండిగా అంది నందిని. ప్లీజ్ నందిని ఐ బెగ్ యూ అని విపరీతమైన విసుగుతో అన్నాడు ధీరజ్. ఎప్పుడూ అతను కమాండ్ చేయటమే కానీ ఇలా రిక్వెస్ట్ చేయకపోవడంతో నందినికి ఇక వెనక్కి తగ్గక తప్పదేమో అనిపించింది. దాంతో సైలెంట్గా లేచి అక్కడి నుంచి వెళ్ళబోయింది. కానీ 2 అడుగులు ముందుకు వేసిన ఆమె ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి నిన్న నన్ను సేవ్ చేసింది నువ్వే కదా అని అడిగింది. దాంతో ధీరజ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి అదే ఆఫీస్ రూమ్కి అటాచ్ అయి ఉన్న తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి డోర్ను గట్టిగా క్లోజ్ చేసేశాడు. అప్పటికే ధీరజ్ ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని అర్థమవడంతో తీస్తా, అన్నీ బయటికి తీస్తా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. మరోవైపు రితిక రిమాండ్లో ఉన్న సిద్ధార్థను కలవడానికి వెళ్ళింది.
ఆమెను చూసిన సిద్ధార్థ్ చాలా కోపంగా, ఏంటి, నీ ముఖం చాలా బ్రైట్గా కనిపిస్తుంది, ఏం జరుగుతుంది బయట అని అడిగాడు. నాకు వరుణ్కి పెళ్లి జరగబోతుంది సిద్ధు అని సంతోషంగా చెప్పింది రితిక. ఓ నైస్. నువ్వు చేసిన పనిని నేను చేశానని నా మీద వేసుకొని రెండింటికి శిక్ష నేను అనుభవిస్తుంటే నువ్వు బయట హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగాడు సిద్ధార్థ్. నువ్వు లేకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాన్రా, నా పెళ్లికి నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు అని చెప్పింది రితిక. ఆ మాటతో నుదురు చిట్లించిన సిద్ధార్థ్, ఏంటి కలలు కంటున్నావక్క, నా మీద అటెంప్ట్ టు కిడ్నాప్ అండ్ రేప్ కేసు పెట్టారు, దీనికి బెయిల్ కూడా రాదట, ఆల్రెడీ నేను కనుక్కున్నాను అని చెప్పాడు సిద్ధార్థ్. డబ్బురా, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, ఏ కేసైనా కంట్రోల్ చేయొచ్చు అని నవ్వుతూ చెప్పింది రితిక. మరి చెయ్యడానికి ఇంకా ఎన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాడు సిద్ధార్థ్. అన్ని పనులు ఒకేసారి అనుకున్నప్పుడే జరిగిపోవు, ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పని పూర్తవుతుంది, మరొక 4 or 5 డేస్లో నువ్వు బయటకు వస్తావు, నాది హామీ అని చెప్పింది రితిక. చూడక్క, నేను బయటికి రావడం మాత్రమే కాదు, ఆ అక్షర అంతు కూడా చూడాలి, దాన్ని నరకం నరకం అనిపించేలా చేసి చంపేయాలి అని కోపంగా పళ్ళు కొరుకుతూ అన్నాడు సిద్ధార్థ్. ఖచ్చితంగా సిద్ధు, అది నీ లైఫ్ని మాత్రమే కాదు నా లైఫ్ను కూడా లాక్కోవాలని చూస్తుంది, దాన్ని అస్సలు వదిలిపెట్టను అంది రితిక. మనం ఏం చేసినా సరే బావగారు అడ్డుపడుతున్నారు కదా అని విసుగ్గా అన్నాడు సిద్ధార్థ్. ఇప్పుడు మన చేతికి మట్టంటకుండా తనే దాన్ని ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు అంటూ జరిగిన విషయం మొత్తాన్ని అతనితో చెప్పింది రితిక. అంతా విన్న సిద్ధార్థ్ ముఖం వెలిగిపోగా, అయితే ఇక అంతా బావగారే చూసుకుంటారు, బట్ అతను చేసే పనులకు నువ్వు ఇంకాస్త ఆజ్యం పోస్తూ ఉండు, నేను బయటికి వచ్చేసరికి ఆ అక్షర జీవితం నామరూపాలు లేకుండా పోవాలి అని అన్నాడు సిద్ధార్థ్. ఓకే సిద్ధు, నీకోసం నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, అలాగే నువ్వు అడిగిన గిఫ్ట్ కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రితిక. తన జైల్లో చెప్పుకూడు తినడానికి కారణమైన అక్షర జీవితం నాశనం అవ్వబోతుందని హ్యాపీగా ఫీల్ అయ్యాడు సిద్ధార్థ్. మరోవైపు ఆఫీసులో ఉన్న విక్రమ్ కండక్ట్ చేస్తున్న లాంగ్ మీటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ సడన్గా అతని మనసంతా ఏదో అలజడిగా అనిపించడంతో వెంటనే 10 minutesకి కాఫీ బ్రేక్ అని అనౌన్స్ చేశాడు. దాంతో మెంబర్స్ అందరూ కొంచెం వింతగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. విక్రమ్ అసిస్టెంట్ హేమంత్ అతని కోసం కాఫీ తీసుకురావడానికి వెళ్ళగా పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఓపెన్ చేశాడు విక్రమ్. అందులో అక్షర నుంచి ఆల్మోస్ట్ 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇదేంటి, అక్షర ఎన్నిసార్లు కాల్ చేసింది, ఏం జరుగుంటుంది అనుకుంటూ వెంటనే రిటర్న్ కాల్ చేశాడు విక్రమ్. కానీ అప్పటికే అక్షర మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అక్షర ఫోన్ ఆఫ్లో ఎందుకుంది, ఈ వరుణ్ వల్ల తను మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుందా అని అనుకుంటూనే వెంటనే ఇంటి ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేశాడు విక్రమ్. ఆ కాల్ రేవతి లిఫ్ట్ చేయడంతో, రేవతి గారు, అక్షరం చేస్తుంది అని నార్మల్గా అడిగాడు విక్రమ్. సార్, అక్షర మేడం ఇంట్లో లేరు, ఆమెకేదో ఫోన్ వచ్చింది, దాంతో హడావుడిగా మేడమే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పింది రేవతి. ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా చెప్పిందా అని అడిగాడు విక్రమ్. లేదు సార్, నేను అడుగుతూ ఉండగానే హడావుడిగా మేడం వెళ్ళిపోయారు అని చెప్పింది రేవతి. హో, ఓకే అక్షర, ఇంతకీ తను ఏ కార్ తీసుకెళ్ళింది అని అడిగాడు విక్రమ్. కార్ పేరు చెప్పింది రేవతి. ఓకే అని కాల్ కట్ చేశాడు విక్రమ్. ఇంతలో హేమంత్ హడావుడిగా అక్కడికి వచ్చి, సార్, అక్షర మేడంని అరెస్ట్ చేశారు అని చెప్పాడు. ఆ మాట విన్న విక్రమ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కగా అతని పిడికిలి ఆవేశంగా బిగుసుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.